Surprises are only for girls. ఓకే టిఫిన్ తిందామని వెళ్ళిపోతున్నాం కదా క్లీనింగ్ చేస్తురా అన్నాడు. హాయ్ దోస్తులు, ఎట్లా అంటే పొద్దుగాల అయితే 8 గంటలకు తీసుకెళ్తున్నాం. మళ్ళీ అయితే 7కి వెళ్దాం అంటే అసలు ఏం చెప్పట్లేదు. ఫస్ట్ అయితే ఈసాబూడ అయితే వచ్చినాం. ఈసాబూడ కాంచి కృష్ణనగర్ నుంచి ఇక పొద్దునే ఉండి అసలు చెప్పన్నా కూడా అంటే చెప్పట్లేదు. అక్క వాళ్ళ మ్యారేజ్ డే ఉంది కదా, కొంచెం సర్ప్రైజ్ ఇద్దామంటే అన్న నాకన్నా చెప్పన్నా సర్ప్రైజ్ ఏంటిదో అంటే అసలు నాకు కూడా చెప్పకుండా అంత సర్ప్రైజ్ అట్ట అయింది. మరి అసలు చెప్పట్లేదు. మళ్ళీ వెనక కూర్చొని చాలా కొట్టిన అసలుకి కృష్ణనగర్ నుంచి వచ్చిన అసలుకి వాళ్ళు బ్రష్ కూడా వేయకుండా తీసుకెళ్ళిండు. అసలుకి చూడ కృష్ణనగర్ అయిపోయాక ఫిలిం నగర్ వచ్చేసినాం. ఫిలిం నగర్ నుంచి ఇంకేటి తీసుకెళ్తారు అలా అర్థమే కావట్లే నాకైతే. అసలుకి ఇత్తనే ఉన్నాడు. ఇంకా ఫిలిం నగర్ అయిపోయాక రాయచూర్ నుంచి తీసుకెళ్తున్నాం. ఫిలిం నగర్ మొత్తం తిప్పించినాం అనమాట. ఫిలిం నగర్లో మొత్తం తిప్పించిన తర్వాత రాయచూర్కి వచ్చినాం. రాయచూర్ నుంచి వెళ్తూనే ఉన్నాం. ఫస్ట్ డౌన్ ఉంటుంది కదా, డౌన్ నుంచి కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. అన్న 7కి వెళ్తున్నాం అంటే కూడా నాది ఒక పని ఉంది, ఆ పని చూసుకోగానే చెప్తా అన్నాడు. అసలు ఏందన్నా పని చెప్పన్నా, నేను వాళ్ళకన్నా చెప్తా అన్నా కూడా నాకు చెప్పట్లే. అసలు మళ్ళీ నాకు చెప్తూనే ఉండదు. ఇక అసలుకి ఓలాలో స్కూటీలో కూడా ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఇక ఛార్జింగ్ ఉందంటే ఇక ఆగుతాం. ఇక మనం మొత్తం హైదరాబాద్ అంతా తిప్పి పడేస్తుండే. అసలు మళ్ళీ నాన్న చెప్పన్నా కూడా చెప్పట్లే. అసలు ఎక్కడ ఎస్ఆర్ నగర్, ఎక్కడ రాయచూరు, ఎక్కడ ఫిలిం నగర్, ఒకసారి ఈ లొకేషన్ తెలిసినట్టయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చినాం అసలుకి ఒకసారి కామెంట్ చేయండి. ఎదురుగా పోతే జాగ్రత్త కూర్చున్నాను. అందులోనే ఒక టిఫిన్ హోటల్ ఉంటుంది మార్నింగ్. ఓకే, అసలు బిర్యానీ సూపర్ కానీ టిఫిన్ తో సర్ది పెడతాం. సప్లా చూడదు టిఫిన్ బాగుంటుంది. ఓకే, వీడికి వచ్చి అయితే సెకండ్ డెలివరీ ఫస్ట్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ నేను వెళ్తున్నాను. ఏడు తీసుకోవద్దు అర్థం కాదు. ఏడా టిఫిన్ తిందాం, తోకలాడుతున్నా అన్న. ఏడా పోదాం? టిఫిన్ తిందామని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ క్లీనింగ్ చేస్తురా అన్నాడు. టిఫిన్ తిందామని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ క్లీనింగ్ చేస్తురా అన్నాడు. సెకండ్ డెలివరీ ఇక్కడ అయిపోయింది. దీని పక్కన అనమాట డెలివరీ మళ్ళీ అనిస్తుంది. ఇంత పెద్ద రెస్టారెంట్లకి డెలివరీ ఇస్తాడు. మళ్ళీ ఏం తెలవనట్టు ఉంటుంది. మళ్ళీ డెలివరీ ఇస్తాడు. డెలివరీ అంటే ఏదో డెలివరీ అనుకోకండి. మనోనికి ఫ్రాన్స్ ఉంది అనమాట. ఫ్రాన్స్ డెలివరీ అనమాట. పెద్ద రెస్టారెంట్లకు ఇస్తాడు అనమాట. పెద్ద రెస్టారెంట్ల నుంచి సెకండ్ డెలివరీ అయిపోయింది. సెకండ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఏడికి తీసుకొచ్చిండు చూడండి. ఎస్ఆర్ నగర్ ఈసాబూడ ఇక్కడికి తీసుకొచ్చి ఐక్య దగ్గర తీసుకొచ్చిండు అనమాట. అసలు పోదామా ఐక్యకి? ఏదో ఒకటి తీసుకొని పోదాం. బొమ్మలు బండే కొనాలా? ఫిలిం నగర్ మొత్తానికి అయితే మళ్ళీ నోట్ల నుంచి బయటపడ్డది. బావకి బండి తీసుకోవాలి అని ఆలోచన అయితే వచ్చింది. అది నాకు కూడా తెలియదు. షోరూమ్కి అయితే ఒక 4-5 షోరూంలోకి వెళ్ళినాం. వీళ్ళని అయితే ఫస్ట్ అయితే వీడియో తీయని వెళ్ళే. ఫస్ట్ అయితే బైక్ అయితే బుక్ చేయనీకి వెళ్ళినాం. మళ్ళీ నేను వెళ్ళినాం. తర్వాత అక్క వాళ్ళు వస్తా అన్నారు. అక్క వాళ్ళు చూసిన తర్వాత బుక్ చేస్తామని చెప్పినాం. ఫస్ట్ అయితే ఫైనల్ చేసినాం అన్నమాట. ఇప్పుడైతే నేను మమ్మీ చెల్లి డాడీ సినిమా వాళ్ళది పెళ్లి రోజు అయితే వెళ్తున్నాం కేక్ కట్ చేయడానికి. రేపు సన్నీ అన్న బర్త్డే. యూనికార్న్ బండి కొందాం అనుకున్నాం కానీ దొరకలేదు. రేపు సన్నీ అన్న బర్త్డే. రేపు వస్తుంది. రేపు ఇచ్చేస్తాం. ఇప్పుడైతే రానక్క మల్లన్న చింతల్లి అయితే కేక్ తీసుకున్నాక వెళ్ళిరు. అంటే బండి కూడా అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే కేక్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టారు.
బండి తీసుకోవడానికి వెళ్దాం అనేసి కేక్ అన్నీ రెడీ చేసి ఉంటాం. బావకి ఏం తెలియదు అనమాట, ఇవన్నీ తీసుకున్నది కూడా ఏం తెలియదు. ఇప్పుడైతే మనం కేక్ తీసుకున్నానికి వచ్చిన వాళ్ళు రానక్క, చింతల్లి, మల్లన్న, పాప వచ్చిండ్రు, నలుగురు వచ్చిర్రు వీళ్ళు. తీసుకున్నాం కేక్. అమేజింగ్. जो है वही उस पे लिख के देते वही चाहता हो. ఇప్పుడైతే మేము రజితాతోళ్ళ ఇంటికి వచ్చేసినాం. కేక్ తీసుకొని వచ్చినాం. ఇవాళ పైకి వెళ్ళి కేక్ కట్ చేస్తాం. బాయ్. हाय शिरो. అత్త షీరో. హ్యాపీ యానివర్సరీ డే. అవి తీసేయండి. చూడండి ఎంత పెద్ద షాక్ ఇచ్చారు. అవి తీసేయరా. ఫేస్ కనపడేట్టు పెట్టాము. కేక్ ఇప్పుడు కట్ చేయలేక ఇవి తీస్తా, మీరు కట్ చేస్తే ఇవన్నీ చేతి పట్టుకున్నా అవి నేను తీస్తా. ఏంటి ఇయ్యొద్దన్నా కింద హీరో తింటాడన్నా. చింతలు జరుగు, చింతలు ఫోన్ స్ట్రైట్. షీరోదా పెట్టు. అదేంటి తీసుకున్నాక దగ్గర తీసుకున్నా పెట్టండి. ఇల్లు కట్టించాను కదా, అక్క పేరు మీద రాసిచ్చేసి. ఆల్రెడీ కట్టింది ఆమె కోసం, నా కోసం. నైట్ అయితే కేక్ కట్ చేయించినాం కదా, మార్నింగే ఇక గుర్తుంటుంది ఇలా పెళ్లి రోజు అన్న మేము కూడా బండి తీసుకుంటాం అంటే మల్లన్నతోటి బండి తీపించినాం అనమాట. అంటే ప్రూఫ్స్ అనేసి మల్లన్న పేరు మీద ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడైతే అక్క వాళ్ళందరూ షోరూమ్కి వచ్చారు. హాయ్
చూడండి ఇవాళ అయితే మా మ్యారేజ్ డేకు మా ఆయనకు గిఫ్ట్ బైక్ షోరూమ్కి వచ్చాము. ఏ బండి ఫైనల్ అయిందో తెలియదు. నేను మా మళ్ళీ ఇట్లా అందరం వచ్చాము. సార్ అయితే చూడండి లోపల షోరూంలోకి వెళ్ళిపోతుంది. ఇందాకైతే ఫస్ట్ పోయిన షోరూమ్లో అయితే వీడియో తీయలే అనేసి వేరే షోరూమ్కి వచ్చాము. బండి చూసిన తర్వాత అక్క వాళ్ళని బావ వాళ్ళని ఒకసారి రమ్మన్న తర్వాత వేరే షోరూమ్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే బావ వాళ్ళు అయితే లోపల ఉన్నారు, అక్క వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చారు. వాళ్ళు బావ మల్లన్న ఇద్దరు కూర్చున్నారు. ఇక్కడ బిల్లు ఫైనాన్స్ చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు. Dasanga, paisa, masanga, yeah, paisa. Dasanga, paisa, mas. క్యాష్ కట్టాము ఇప్పుడే. ఫోన్పే మొత్తానికైతే బండి ఇక ప్రాసెసింగ్ అయితే అంతా అయిపోయింది అనమాట. ఇక మళ్ళీ ఉండేసి అన్న నీ చేతుల ద్వారా దింపన్నా అనేసి చెప్పిన అనమాట. సినిమా ఉండేసి ఇక దింపుతున్నా అనమాట. ఇప్పుడు సినన్న ఎక్కడ ఉన్నావు? ఎప్పుడు వచ్చినావు? అవునా? ఈ రజితకు కూడా ఎక్కడ ఉంది? మా ఇంటికాడ ఉంది. నీకు నన్ను ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదంట. ఇక్కడికి రా, అన్న ఇక్కడ ఉండింది, ఇక్కడ చేసుకోలేదు. ఇక్కడికి రా, ఇక్కడ ఉండు, తినేసి వెళ్ళిపోతుంది కదా. ఏ రాజు నువ్వు రా, మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్ళి. ఇప్పుడు నాకు బండి కూడా పైకి ఎక్కి చేసుకున్నాను, కుదరదు ఇప్పుడు. రా జల్దీ రా, ఆకలి అవుతుంది బాగా, నీకోసమే వెయిటింగ్. ఏం రైతక్క ఎప్పుడో వచ్చింది, 3 వచ్చింది ఇక్కడికి. నా పని చేయడం ఉంది ఇంకా. జల్దీ రా. ఓకే ఓకే. Who said surprises are only for girls? శిరోగాన్ని ఏం చేసిరు కానీ? నీకు ఒకటి చూపు పెడతా, శిరోగాడు ముట్టి చూపు పెడతా. శిరోగాన్ని ఏం చేసిరు అసలు ఫస్ట్? ఏం చేసిరు శిరో? ఏదిరా శిరో ఇది ఎక్కడ ఉంది? శిరోగాడు ముట్టి చూపిస్తా, ముట్టు పట్టుకుని ఎవరు ఇప్పుడు నీ చేయకుండా వచ్చింది ఎవరు? ఎవరో ఎవరు మళ్ళీ పట్టుకొని ఎవరు మొగలు గట్టి గట్టి ఏమనుకుంటున్నా ఏంది బాబు? ఒక సర్ప్రైజ్ ఉంది, ఏమనుకుంటున్నావు బావ నువ్వు? ఒక సర్ప్రైజ్ ఉంది, ఏమనుకుంటున్నావు చెప్పు ఒకసారి. ఫ్రిడ్జ్ అట. ఫ్రిడ్జా? ఇంకా
ఫ్రిడ్జ్ నాకు తెచ్చుకున్నా, నీకు సపరేట్ ఒకటి ఉంది. నాదా నీకు అవసరం ఉన్నది. నీ పెళ్లి రోజు సందర్భంగా నీకు ఒకటి తెచ్చా. ఆ, నాకా ఐఫోన్ ఆల్రెడీ కొన్నా. ఇంకా ఇంకేముంటుంది ఇంకా? ఇంకేమన్నా ఏముంటుంది ఇక? నాకేముంటుంది? చెప్పు ఒకసారి. ఏముంది ఆల్రెడీ ఎన్నో బండి కూడా ఉంది. కార్ కొనుక్కుంటా. కార్ తెచ్చిరే ఏడికి వచ్చింది ఇప్పుడు? ఏడ తెచ్చిందా నువ్వు? టచ్ చేయి చెప్పు. Who said surprises are only for girls? ఎందుకన్నా మంచిగా మీ ఆవిడ నీకు గిఫ్ట్ ఇచ్చింది, మ్యారేజ్ గిఫ్ట్. సంతోషం సంతోషం కాదు, హ్యాపీనెస్. చూసిన సీనప్పుడు ఎడతాను. బండి బాగుందా? బండి నచ్చిందా లేదా? కలరు ఒకసారి స్టార్ట్ అయిపో. మరి అప్పటి నుంచి ఏం చేసేది? అందుకే చీకటి చీకటి. కావాలంటా నీకు? ఈ బండి కావాలంటేనా? ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటుండు బావా, ఇప్పుడు తీరింది. తీసియవా? కీస్ అక్క స్టార్ట్ చేయి. ఓకే. అమ్మ మన ఎక్కడ ఫస్ట్ వాళ్ళ పని వాళ్ళకి వంకాయ చెప్తున్నా అప్పుడే. ఏం కనిపిస్తుందా? కాదే మా అక్క బండి ఇస్తే గిత్త ఏమన్నా చెప్పినా మా అక్కకి థ్యాంక్ యూ ఒకటేనా సరిపెట్టినావు దాంతో? సరికి పాపం మా అక్క చూడు కళ్ళు లవ్ చెప్పక కళ్ళు నలుతుంది. ఇంకా రెడ్ బుల్బుల్ 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 కలిసినప్పుడు మళ్ళీ తీసుకొస్తే ఆ కేక్ చేసేటోళ్ళకి అని రాలే, మాకు కాదు. ఇటు పైన తీసి లేకపోతే అప్పుడే హ్యాపీ యానివర్సరీ గిఫ్ట్ టు యూ. హ్యాపీ యానివర్సరీ. కూడా నన్ను వేడి గదిలేను ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలేను ఏమైందో ఇప్పుడు ఎట్లా అనిపించింది? అసలు ఈ టైంలో మనం ఇప్పుడు కూడా తెచ్చుకునే అసలు
బాయ్ బాయ్ షీరో బాయ్.